అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చూసుకుంటే మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో తప్పులు తడకలు ఉన్నాయని చెప్పేసి అన్ని దొంగలెక్కలని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క రాష్ట్రంలో చూసుకుంటే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈయన కూడా ఒక ఎమ్మెల్యే అక్కడ హాజరవ్వాల్సింది పోయి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఆ హామీలు మోసం చేస్తూ ఉంది, ఈ హామీలు మోసం చేస్తూ ఉంది, బడ్జెట్లో అసలు అన్నీ కూడా తప్పులు తడకలని చెప్పేసి పూర్తిగా అంటే పాత విధానంలో చూసుకున్నట్టుగానే మళ్ళీ బడ్జెట్కి సంబంధించి అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. ఒక పక్క అక్కడ పాల్గొనాల్సింది పోయి ఇక్కడ ఈ విధంగా చేయడం, ఈయన చెప్పేటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటి గురించి మీరే ఉంటారు. మనకి జాకీ ష్రాఫ్ది ఒక పాట ఉంటుంది పాతది, అమ్మా తేరా మొన్నా బిగడా జాయ అని చెప్పని. అంటే అమ్మ నీ పిల్లాడు చెడిపోతున్నాడు అని చెప్పని ఓ పాట ఉంటుంది. అది ఏదో సినిమాల్లో సినిమాటిక్గా ఆ పిల్లాడి గురించి చెప్పాడంటే మనం కూడా ఆ పాటను ఎంజాయ్ చేసాం. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారే స్వయంగా చెప్పినట్టుగా నా కొడుకు నన్ను తీసుకొచ్చి కోర్టు బోన్లో నుంచోబెట్టాడు, నా కూతురికి నా కొడుక్కి మధ్య ఉన్న ఆస్తి వివాదాల్లో నన్ను తీసుకొచ్చి కోర్టు హాల్లో నిలబెట్టాడు అని చెప్పని వాళ్ళ తల్లి కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో చెప్పింది. అంటే నా కొడుక్కి తల్లి అంటే గౌరవం లేదు, కుటుంబ సంబంధాలంటే గౌరవం లేదు, తన స్వార్థం కోసం ఎక్కడికైనా దిగజారుతాడు అని చెప్పని. అది మనకి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నేపథ్యం, నాయకుడుగా సమాజానికి నాయకత్వం వహించేవాడుగా, పాలకుడుగా ఏ స్థాయికి ఆయన దిగజారుతాడు అనేది తను చాలా సందర్భాల్లో రుజువు చేసుకున్నాడు. 2019లో అధికారం దక్కించుకోవడానికి ఆ రోజు నాటి ప్రభుత్వం మీద వాళ్ళకి సంబంధం లేని వీళ్ళ కుటుంబంలో వీళ్ళ కుటుంబ సభ్యులే సూత్రధారులు అని చెప్పని ఇప్పుడు సిబిఐ నిర్ధారించిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ వీళ్ళ కుటుంబ యాజమాన్యంలో వీళ్ళ సతీమణి యజమానిగా కొనసాగుతున్న సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడతా చేసింది వీళ్ళు, వాళ్ళని కాపాడుతుంది ఈయన. ఇది తర్వాత రోజుల్లో నిర్ధారణ అయింది. కానీ ఆ రోజుల్లో ఏం ఆరోపణ చేసావు? సంబంధమే లేని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ ఆరోపణ చేసావు. ఎన్నికల్లో దాన్ని ఒక అస్త్రంగా మలుచుకున్నావు. అంటే ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారుతావు నువ్వు అనేది ఆ రోజు ప్రజలకు తెలియదు. కానీ తర్వాత నీ అసలు స్వరూపం ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఆ రోజు ఇంకొక ఆరోపణ చేసావు. అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంటే అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నావు. అది అమరావతి కాదు కమరావతి అన్నావు, భ్రమరావతి అని నీ దూతల చేత చెప్పించావు. కానీ వాస్తవంగా అసలు రాష్ట్రానికి రాజధాని గురించి శ్రద్ధ కనపరిచావా? పోనీ ఇది కాదు ఇంకొక రాజధాని నిర్మాణం చేసావా? నీ సామర్థ్యం ఏంటి, నీ చిత్తశుద్ధి ఏంటి, ప్రజల పట్ల నీకున్న కన్సర్న్ ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. 37 మంది సీఏల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మవారే అని చెప్పని నువ్వు చెప్పావు మీడియాకి. కానీ వాస్తవంగా మళ్ళీ తిరిగి నువ్వు పాలకుడుగా వచ్చిన తర్వాత అసెంబ్లీకి నువ్వేం చెప్పావు? నీ ప్రభుత్వం ఏం చెప్పింది? నువ్వు చెప్పింది శుద్ధ అబద్ధం. అంటే అబద్ధం చెప్పటం అనేది మనం కొంతమందిని ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాం. పోలీస్ రికార్డ్స్లో హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. అలాగే నువ్వు ఒక హ్యాబిచువల్ లయర్ అని చెప్పని ప్రతిపక్ష నాయకుడిగా 2014-19 మధ్య నువ్వేం చెప్పావు అనేది నువ్వు పాలకుడిగా వచ్చిన తర్వాత నీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టే నువ్వు ఒక హ్యాబిచువల్ లయర్ అని చెప్పని ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టే నీకు ఇవాళ నువ్వు ప్రాధేయపడి దేబ్రించుకుంటున్న ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వాల. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నావు? ప్రెస్ మీట్లో ఏ అంశాలు ప్రస్తావిస్తున్నావు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ 6లో పిఎం కిసాన్తో సంబంధం లేకుండా నేను 20,000 ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేశాడు అని చెప్పని. పిఎం కిసాన్తో సంబంధం లేకుండా తానే 20,000 ఇస్తానని వాగ్దానం చేశాడు అని. ఆ వాగ్దానం నువ్వు చేసావు ఆ రోజున. పిఎం కిసాన్తో సంబంధం లేకుండా ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 12,500 చొప్పున 4 సంవత్సరాల్లో 50,000 ఇస్తాను అని చెప్పి నువ్వు వాగ్దానం చేసావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎం కిసాన్లో వచ్చే 6,000తో కలుపుకొని నేను ఇంకొక 7,500 కలిపి ఇస్తాను, 4 సంవత్సరాలు వాగ్దానం చేసినాడిని 50,000 ఇస్తానన్నాడిని ఇప్పుడు
సంవత్సరానికి 13,500 చొప్పున 5 సంవత్సరాల మీద 67,500 ఇస్తున్నా అని చెప్పని మభ్యపెట్టే ప్రయత్నం చేశావు. కానీ ఆ రోజు చెప్పిన ప్రకారం నువ్వు చేసిన వాగ్దానం ప్రకారం 4 × 12,500 చొప్పున 50,000 దక్కాలి. 5 × 6,000 పిఎం కిసాన్ చొప్పున రావాల్సిన 30,000, 80,000 రైతులకు దక్కాల్సిన దగ్గర నువ్వు నాలిక మడతేసిన పర్యవసానం నువ్వు చెప్పిన విధంగానే 67,500 మాత్రమే దక్కాయి. అది కూడా మొట్టమొదటి సంవత్సరం నువ్వు అమలు పరచలా దాన్ని. ఈరోజు నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం 20,000 ఎగ్గొట్టాడు, ఈ సంవత్సరం 20,000 ఎగ్గొట్టాడు అంటున్నావు. కనీసం నేను ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు కాబట్టి నాకు ఈ 11 గతి పట్టింది. 2019కి ముందు నమ్మారు ప్రజలు, కానీ ఇవాళ నా నిజస్వరూపం ఏంటి, నా నైజం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి నన్ను నిశితంగా ప్రజలు గమనించుతున్నారనే విఘ్నత ప్రదర్శించకుండా ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి 8 నెలలు అయింది. రేపు 12వ తారీఖు వస్తే 9 నెలలు పూర్తవుద్ది. కానీ నువ్వు అప్పుడే గత సంవత్సరం 20,000 ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం 20,000 ఎగ్గొట్టారు అంటున్నావు. 2 సంవత్సరాలు గడిచిపోయినట్టుగా ప్రస్తావిస్తున్నావు. కానీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో తాను వాగ్దానం చేసిన అన్నదాత సుఖీభావ విడుదల చేయడానికి సిద్ధమవుతూ ఉంది. బడ్జెట్లో ప్రతిపాదనలు కూడా పెట్టారు. అయినా సరే ప్రభుత్వం ఎగ్గొట్టేసింది అంటున్నావు. ఇక్కడ గమనించుకుంటే ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న పిఎం కిసాన్తో కలుపుకొని 20,000 ఇస్తామని ప్రతిపాదన చేశారు. నువ్వు 13,500 ఇస్తున్న దాన్ని మేము 20,000 ఇస్తామని చెప్పారు. పిఎం కిసాన్తో కలుపుకొని ఎలా అయితే నువ్వు 13,500 ఇస్తున్నావో అలాగే పిఎం కిసాన్తో కలుపుకొని 20,000 ఇస్తామని చెప్పారు. అంతేగాని పిఎం కిసాన్ లేకుండా 20,000 ఇస్తామని చెప్పలా. అయినా సరే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు అయి ఉండి, ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న నాయకుడు అయి ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి, సమాజానికి రోల్ మోడల్గా ఉండాల్సిన నాయకుడు స్థానంలో ఉన్న వ్యక్తి బ్లేటెంట్గా రాజకీయ విమర్శల కోసం సునాయాసంగా అబద్ధాలు ఆడేస్తున్నావు అని అంటే నీ వ్యక్తిత్వం ఏంటి అనేది ఇవాళ నిన్ను నువ్వు సమాజానికి పరిచయం చేసుకుంటున్నావు. నాయకుడు అనేవాడు ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఇంత సునాయాసపు అబద్ధాలు ఆడేవాళ్ళు సమాజానికి ఎలా నాయకత్వం వహిస్తారు? పైగా ఈ పథకాలు వీటినన్నిటిని వదిలిపెట్టేస్తే ఇంకొక బ్లేటెంట్ అబద్ధం వాడావు. గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ కార్యకర్తలతో చేసిన ప్రసంగాన్ని ఇవాళ ఎలా అయితే నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించినాడు డ్యూయల్ రోల్ నీకుందో, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అధినేతగా ఆ రోజు ముఖ్యమంత్రిగా నిర్ణయాలు వేరు, పార్టీ అధినేతగా నీ శ్రేణులతో మాట్లాడుకోవటం వేరు. అలాగే ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా డ్యూయల్ రోల్. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత, పార్టీ అధినేతగా తన పార్టీ నాయకుల్ని తన పార్టీని సమన్వయం చేసుకోవటం ఒక బాధ్యత. ఆయన తన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏం చెప్పారు? ఆయన నాయకులు కొంతమంది ఇప్పటికీ వైసీపీ వారిని దగ్గర పెట్టుకొని వాళ్ళకి పనులు చేయటం మీద వాళ్ళు ఇచ్చే లంచాలతోటి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ వారికి పనులు చేయటం అంటే పాముకు పాలు పోయటం అన్నారు. ఎస్, 100కి 100 పాళ్ళు తన నాయకులు తన శ్రేణులకి అందుబాటులో ఉండాలి. ఏదైనా వాళ్ళ పరపతి ద్వారా జరిగే అవకాశం ఉంటే అది తన శ్రేణులకు జరగాలి తప్ప వైసీపీ నాయకులకి పనులు చేసి పెట్టొద్దు అన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయొద్దని చెప్పలా ఆయన. కానీ మీరేం చెప్తున్నారు? పనులు చేయొద్దు, పథకాలు ఇవ్వద్దు అన్నారు అని అంటున్నారు. దానికి ఆయన రాజ్యాంగబద్ధంగా చేసిన ప్రమాణ స్వీకారాన్ని ప్రస్తావిస్తున్నారు. 100కి 100 పాళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని రాజ్యాంగం మీద చేసిన ప్రమాణ స్వీకారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనడానికి ఆయన పాలన చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. మీరే ఇందాక ప్రస్తావించినట్టుగా ఆయన పాలనా హయాంలో ఇవాళ 62,70,000 మందికి పెన్షన్లు అందుతున్నాయని చెప్తున్నారు కదా. అంటే ఈ పెన్షన్దారులు అందరూ తెలుగుదేశం కార్యకర్తలేనా? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రాష్ట్రంలో ఉన్న అర్హులకి పెన్షన్లు అందుతున్నాయా? తెలుగుదేశం శ్రేణులకు మాత్రమే అందుతున్నాయా? ఆ పెన్షన్ పంపిణీ చేసే సందర్భంలో నువ్వు వైసీపీయా, నువ్వు తెలుగుదేశం అని ఎంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా? పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ పెన్షన్ పంపిణీ చేస్తున్నారా? టంచన్గా 1వ తారీఖు రోజు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెన్షన్లు అందుతూ ఉన్నాయి కదా.
రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగానే ప్రాతిపదిక మీద వాళ్ళకి పెన్షన్లు అందిస్తున్నారా? లేదు కులాల ప్రాతిపదిక మీద, ప్రాంతాల ప్రాతిపదిక మీద, పార్టీల ప్రాతిపదిక మీద విభజించి వాళ్ళకి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారా? పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం మీద ఆయన చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేసిన, పోలవరం నిర్మాణం చేసిన, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చేసిన, సంక్షేమ పథకాలు అమలుపరిచిన బ్రాడర్ దృక్పథంతో ప్రజలందరినీ పాలించే పాలకుడుగా ఆయన నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. మీరేం చేశారు? మీరు పాలకుడుగా పదవి చేపట్టగానే రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు మీ పాలనలో ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకొని ఒక కులానికి సంబంధించిన అధికారులని పోస్టింగ్లు ఇవ్వకుండా 5 సంవత్సరాల పాటు వేధింపులకు గురి చేశారు. మీ వివక్ష ధోరణి ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి మీ పట్ల ఒక చేత్కారాన్ని ప్రజలు ప్రదర్శించి మొన్నటి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి మిమ్మల్ని పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల ప్రజామోదం ఏ విధంగా ఉంది అనేది నిన్నే వెల్లడైన పట్టభద్రుల ఎన్నికలు నిర్ధారణ చేసినాయి. మొదటి ప్రాధాన్య ఓటుల్లోనే చరిత్రలో కనీవిని ఎరుగని మెజార్టీలతోటి వాళ్ళ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గుంటూరు కృష్ణ, ఈస్ట్ వెస్ట్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో 82,000 మెజారిటీ, 77,000 మెజార్టీలతోటి అభ్యర్థులు నెగ్గి కనిపిస్తూ ఉంది. పోటీ చేసే సామర్థ్యం కూడా లేక వెన్నుచూపి పారిపోయిన మీరెక్కడ? ఇవాళ ప్రజల్లో నిలబడి ఎన్నికలలో మీరు కోరిన బ్యాలెట్ విధానంలో మరి సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపర్ చేయడం ద్వారా ఆ ఫలితాలు దక్కినాయి అని చెప్పని మీ శ్రేణుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు కదా. మరి ఇప్పుడు జరిగిన ఎన్నికల బ్యాలెట్ విధానంలోనేగా, ఎందుకని పోటీ చేయలే? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుప్పిగంతులు వేసినా, పిల్లి మొగ్గలేసే ప్రయత్నం చేసినా శాసనసభ్యుడిగా, పార్టీ నాయకుడిగా సభావేదిక నుంచి, అసెంబ్లీ వేదిక నుంచి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించే అవకాశాన్ని జారవిడుచుకుంటా ఆయన పిరికితనాన్ని, అక్కడ అధికార పక్షానికి ఉన్న సంఖ్యాబలాన్ని ఫేస్ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో, వాళ్ళు లేవనెత్తే అంశాలకి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో, వాళ్ళు తన పాలనా హయాంలో జరిగిన దోపిడీల గురించి, దౌర్జన్యాల గురించి, అరాచకాల గురించి, ఆక్రమణల గురించి, అవినీతి గురించి, వ్యవస్థల విధ్వంసం గురించి ప్రస్తావిస్తారనే పిరికితనంతో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి నేనేదో చాలా ఉత్తముణ్ణి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా వంచనతో జరుగుతుంది అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తే మీరేంటి, మీ ప్రచారాలేంటి, మీ మీడియా సంస్థలేంటి, మీ సోకాల్డ్ వ్యూహకర్తలేంటి, మీ సోషల్ మీడియా ఏంటి అనేది 5 ఏళ్ల మీ పాలనలో ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ పిటి ఏంటి అంటే ప్రజలిచ్చిన తీర్పుని అర్థం చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారు. ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది నిన్నటి ఫలితాలు చూసిన తర్వాత కూడా మీ వైఖరిలో మార్పు రాలేదు అని అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని, ప్రజల నాడిని మీరు పసిగట్టలేకపోతున్నారు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని ఆమూలాగ్రం, నకసక పర్యంతం అర్థం చేసుకున్నారు. కానీ బట్టే మీరు సభకు రాలేదని చెప్పని ప్రజలు బాధపడటంలా మీ ప్రెస్ మీట్లని, మీ రాజకీయ కార్యకలాపాలను కూడా చాలా కన్వీనియంట్గా ప్రజలే మర్చిపోతున్నారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.